నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హామీలిచ్చి మోసం చేయడంలో కేసీఆర్ను రేవంత్ రెడ్డి మించిపోయాడు. కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శ. తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ను నిలదీయండని ప్రజలకు పిలుపు. మంతాని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐ డిజిటల్ ల్యాబ్ను త్వరలో ఏర్పాటు చేస్తాం. సివి రామన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా మంతానిలో నిర్వహించిన జాతీయ సైన్స్ డేలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వ భూములో అక్రమ నిర్మాణాలను తొలగించాలి. అధికారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశం. సర్కారు భూములను కాపాడతామని వెల్లడి. కన్నుల పండగగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం. భక్తుల గోవింద నామ స్మరణతో మారుమ్రోగిన ఆలయ పరిసరాలు. నాలుగు దశాబ్దాల తర్వాత స్వంతింటికి చేరిన మావోయిస్ట్ మల్లోజుల వేణుగోపాలరావు కుటుంబ సభ్యులను బంధుమిత్రులను కలిసి గాడ్చిరోలికి తిరుగు ప్రయాణం. హామీలిచ్చి మోసం చేయడంలో కేసీఆర్ను రేవంత్ రెడ్డి మించిపోయాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు 10 లక్షల ప్రోత్సాహకాన్ని అందజేస్తానంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ కుమార్ గత పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థులను సర్పంచ్లుగా ఎన్నుకున్న గన్నేరువరం మండలంలోని పీచుపల్లి, కోహెడా మండలంలోని విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీలకు తన ఎంపీ ల్యాండ్స్ నిధుల నుండి 10 లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులు విడుదల చేశారు. ఈ రోజు ఆయా గ్రామ పంచాయతీలకు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామస్తుల సమక్షంలో ఆయా నిధులు సర్క్యులర్ కాపీలను గ్రామ సర్పంచ్లకు అందజేశారు. ఈ సందర్భంగా విజయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తానని, అభివృద్ధి చేస్తానని తెలిపారు. అయినా కొందరు బండి సంజయ్ ఏం తెచ్చారంటూ విమర్శలు చేస్తున్నారు. వాటిని నేను పట్టించుకోను. ఎందుకంటే నా లక్ష్యం గ్రామాలను అభివృద్ధి చేయడమే. ఎందుకంటే గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. వీటితో పాటు ప్రజల కోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని పునరుద్ఘాటించారు. అనంతరం పీచుపల్లికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ సామరాజిరెడ్డి బీజేపీ స్థానిక నేతలకు తన ఎంపీ ల్యాండ్స్ నుంచి 10 లక్షల ప్రోత్సాహక నిధులు సర్క్యులర్ కాపీని అందజేశారు. ఆ గ్రామానికి ఎంపీ ల్యాడ్స్ 10 లక్షలు ఇస్తా అని చెప్పి ఆ రోజు చెప్పినాం. పెద్ద మనుషులు అందరూ వచ్చారు. ఆ రోజు మాట ఇచ్చిన, అందుకే అది పట్టుకొని అలా చెప్పి రాలేనారు 10 లక్షల రూపాయలు ఆ రోజు కూడా కొన్ని ఇచ్చినాం. మళ్ళీ కొన్ని ఇచ్చి కూడా ఈజీఎస్ పైసలు వస్తాయి. వాటర్ ప్లాంట్ నుంచి కూడా ఇంకా నిధులు ఇస్తున్నాం. ఈ 10 లక్షలు మాట ఇచ్చిన వాటి ఆ మాటలు మీకు వచ్చి మంతాని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐ డిజిటల్ ల్యాబ్ను త్వరలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సివి రామన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా మంతానిలో నిర్వహించిన జాతీయ సైన్స్ డేలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీ వర్క్స్ ఆధ్వర్యంలో డ్రీమ్ స్టార్ట్ రైస్ ఇన్నోవేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఒక పెద్ద వ్యవస్థను మంతాని లాంటి మారుమూల ప్రాంతంలో స్థాపించి ఈ ప్రాంత విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా వారి మేధస్సును ప్రపంచానికి చాటి చెప్పేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభను వెలికితీస్తుందని, రాబోయే కాలంలో కృత్రిమ మేధస్సుకు సంబంధించి నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి అవసరమని సూచించారు. రాబోయే 10 సంవత్సరాల్లో కృత్రిమ మేధస్సుకు సంబంధించిన ఈ ప్రాంతం విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి డిజిటల్ ల్యాబ్లను మంతాని, రామగిరిలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేస్తామని అన్నారు. మహిళల సాధికారతకు సంబంధించి పెద్దపల్లిలో వారం రోజుల్లో విహాబ్కు సంబంధించి కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. ఏఐ అర్థం కాని వాళ్ళు ఏదో ఒకటి అవాకులు చవాకులు పిలుస్తారు, వాటిని పట్టించుకోవద్దని సూచించారు. ఒక వ్యవస్థను మన మంతనిలోనే గ్రామీణ ప్రాంతాల్లో స్థాపించి దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్న చిన్నారుల విద్యార్థులకు సంబంధించిన వారి ఆలోచనలు శాస్త్రీయబద్ధంగా ఉన్నవారి మేధస్సును ప్రపంచానికి అన్నిటిని కూడా చూపెట్టే విధంగా వారు ఏ
చేయదలుచుకున్న ఉత్పత్తులు కానీ, కొత్త ఇన్వెన్షన్స్ కానీ, ఇన్నోవేషన్స్కు సంబంధించిన అంశం విషయంలో మన ప్రాంతంలో ఉన్న విద్యార్థులు అందరూ కూడా హైదరాబాదు, ఢిల్లీ, ముంబయో, చెన్నైయో, బెంగళూరులో పెద్ద పెద్ద స్కూల్లో చదివితే తప్ప ఇలాంటివన్నిటిని కూడా సాధ్యపడదు అని ఆలోచన చేస్తా ఉన్న వారికి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో మా డిజిటైజ్డ్ స్క్రీన్ బోర్డ్స్ ఇవ్వడంతో పాటు ముందుకు రావాలి, చేయాలి. రాబోయే కాలంలో వస్తా ఉన్న యుగం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామిని కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కొమరవెల్లి మల్లన్న అంటే ఒక విశ్వాసం. ఉగాది వరకు జరుపుకునే కొమరవెల్లి మల్లన్న ఉత్సవాల్లో కుటుంబ సమేతంగా మల్లన్న బోనాలు సమర్పించుకోవడం జరిగిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మల్లికార్జున స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రమంతా సమృద్ధి, వర్షాలతో, పాడి పంటలతో, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మల్లికార్జున స్వామి వేడుకున్నట్టు తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అవరోధాలు లేకుండా చూడాలని స్వామివారిని వేడుకున్నానని చెప్పారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆధ్వర్యంలో కొమరవెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రారంభానికి సిద్ధంగా 50 గదులు ఉన్నాయని, క్యూ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందని, తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొమరవెల్లిలో యాదాద్రి మాదిరి స్థల సేకరణ చేస్తే దాతల సహకారంతో రూమ్లు నిర్మించే అవకాశం కల్పిస్తామని తెలిపారు. కొమరవెల్లి మల్లన్న అంటే బడుగు బలహీన వర్గాలకు అండగా, భక్తులకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడిగా ప్రసిద్ధి. ప్రభుత్వ తరపున అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. భారతదేశ భవిష్యత్తు నిర్మాణంలో తెలంగాణ నిర్మాణం ఉంటుందని, విద్యా విషయంలో రాజకీయం చేయవద్దని కోరారు. రాజకీయ పార్టీగా మీరు విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఏమైనా పొరపాటు ఉంటే సవరిస్తూ సూచనలు చేయండి సూచించారు. గత ప్రభుత్వంలో మీరు ఏదైనా కార్యక్రమం చేసినట్లయితే తెలంగాణ విద్యా విధానం బాగుపడిందంటే మీ అంశాలు స్వీకరిస్తామని తెలిపారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆ అంశాన్ని ప్రభుత్వం అమలు చేయదు, కానీ దురుద్దేశపూర్వకంగా అన్ని అంశాలకు విమర్శిస్తే పొరపాటన్నారు. విద్యా కమిషన్ రిపోర్ట్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని చెప్పడాన్ని నేను స్వాగతిస్తున్నానని తెలిపారు. ఒకవేళ విద్యార్థి సంఘం ఎన్నికలు లేకపోతే పొన్నం ప్రభాకర్ మొదటి జనరేషన్లో రాజకీయాల్లోకి వచ్చేదే కాదని స్పష్టం చేశారు. పూజ చేసుకుంటూ అందరినీ ఆశీర్వదించి సత్యవారాలుగా అనేక మంది, వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు ఉగాది వరకు ఒక ఉత్సవంగా జరుపుకునే సందర్భంలో ఈరోజు మా కుటుంబ సమేతంగా ఇక్కడికి కొమరవెల్లి మల్లన్న దర్శనము, ఆశీర్వాదం తీసుకొని పట్టణం వేసుకొని బోనం చేసుకుందామని వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా వీలైనంత వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగా ప్రారంభంకు సిద్ధంగా ఉన్న 50 రూముల గదులకు సంబంధించి కానీ, క్యూ కాంప్లెక్స్ కానీ, అదేవిధంగా 100 పడకల బెడ్, 100 రూములకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అంశం విషయంలో కూడా త్వరలో కార్యాచరణ తీసుకొని ముందుకు దేవాదాయ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటి వెంటనే భక్తులకు ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ, ఇంకా త్రాగునీటికి సంబంధించిన ఇబ్బంది లేకుండా, అదేవిధంగా చుట్టూ ప్రజలు రావడానికి పోవడానికి ఉండేటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ చాలా దేవాలయాలు, తిరుపతి కావచ్చు, ఇంకా మిగతా అనేక దేవాలయాల్లో, ఈవెన్ యాదాద్రిలో కూడా కొంత భక్తులు డోనార్స్ రూపంలో కొన్ని కులాలకు సంబంధించిన సంఘాలు లేదా కొంత చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు దేవాలయాల దగ్గర రూములు నిర్మించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనర్హులు కొందరు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా వారి నుండి భూములను స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో ఇంటింటికి సోలార్ పథకంపై జరిగిన అవగాహన కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మారం మండలంలోని నర్సింగాపూర్, కీలవనపర్తి, ధర్మారం గ్రామాల్లో కొందరు భూములను ఆక్రమించుకున్నారని మంత్రి ఆరోపించారు. రెవెన్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి పట్టాలు రద్దు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములను అర్హులైన పేదలకు అందజేస్తామని మంత్రి తెలిపారు. అర్హులైన పేదలకు అందించే విధంగా
విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రత్యేకంగా ఆర్డీఓ గారు మా ప్రెస్ వాళ్ళకు కూడా మనవి చేస్తున్నా, ఒక 15 రోజుల లోపల క్రీడా మైదానం, 10 నెలల రోజుల లోపల క్రీడా మైదానం ధర్మారం మండలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కలెక్టర్ గారికి ఆర్డీఓ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను చాలా అంశాల లోపల ఈ ధర్మారం మండలానికి ఇంకా 3 ముఖ్యమైన అంశం ఉంది. నరసింగాపూర్ శివార్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, కిలావనపర్తిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, ఇంకా అనేక ప్రభుత్వ భూముల లోపల ఎవరైతే మిగిలి ఉన్నటువంటి భూమిని, ఎలాంటి వివాదం లేనటువంటి మిగిలిన భూమిని కూడా మీరు ఐడెంటిఫై చేయండి. మీరు రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడి పేదవాళ్ళందరూ కూడా పట్టా ఇప్పిద్దాం. ఎవరైతే గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో పేదవాళ్ళు ఎవరైతే వాళ్ళు, ఎవరికి నిరుపేద వాళ్ళు ఉంటారు, ఎవరు పేదవాళ్ళు ఉంటారు, ఆ పేదవాళ్ళు అనేది మనం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం కనుల పండగగా జరిగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన కళ్యాణోత్సవానికి భక్తులు వేలాదిగా హాజరై స్వామివారి కళ్యాణం తిలకించి పరవశించిపోయారు. దేవస్థానం ఆధ్వర్యంలో సాయంత్రం వేళల్లో ఆలయాల నుండి శ్రీ యోగ ఉగ్ర నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారాల ఉత్సవ మూర్తులను సేవలపై ఉంచి మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రాల నడుమ ఉత్సవ మూర్తులను శ్రీ మట్టం వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వద్దకు తోడ్కవచ్చారు. అందంగా పూలతో అలంకరించిన కళా వేదికపై స్వామివార్లను ఆశీనులను గావించారు. అర్చకులు, వేద పండితులు ఆరతి, పూజాది కార్యక్రమాలు వేదోక్తంగా నిర్వహించారు. గోధూళి సుముహూర్తమున స్వామివారి కళ్యాణ క్రంతువు నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ప్రాంతం ప్రతిధ్వనించింది. స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వ పక్షాన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడమని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ప్రజాప్రతినిధులు, వేలాది భక్తులు పాల్గొన్నారు. ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు నేత, కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాలరావు స్వగ్రామం పెద్దపల్లిలో స్వంత ఇంటికి చేరారు. మహారాష్ట్ర పోలీసులు భారీ బందోబస్తు మధ్య పెద్దపల్లికి చేరిన మల్లోజుల వేణుగోపాలరావును కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు కలిశారు. మల్లోజుల వేణుగోపాలరావు పెద్దపల్లిలో స్వంత ఇంటికి వచ్చారని సమాచారంతో పెద్ద ఎత్తున జనం ఆయన ఇంటి వద్దకు రాగా పోలీసులు కట్టడి చేశారు. సోదరుడు అంజన్న అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిసిన చూడడానికి వచ్చానని మల్లోజుల తెలిపారు. 4.5 దశాబ్దాల తర్వాత ఇంటికి చేరుకున్న వేణుగోపాలరావు కుటుంబ సభ్యులతో కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. బంధుమిత్రులను కలిసి సంతోషం వ్యక్తం చేశారు. వేణుగోపాలరావు మీడియాతో మాట్లాడడాన్ని నిరాకరించిన మల్లోజుల కుటుంబ సభ్యులను కలిసిన అనంతరం గచ్చిరోలికి తిరుగు ప్రయాణమయ్యారు. హీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రేకుర్తిలో పేదలకు వంట సరుకులు పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలందరూ విధిగా ఉపవాస దీక్షలు పాటించాలని, ఉపవాస దీక్షలు పాటించేందుకు ఆరోగ్యం సహకరించినప్పటికీ ఉపవాస దీక్షలు పాటించకుంటే అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురవుతారని హీరా ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ముఫ్తీ గియాస్ మొహియుద్దీన్ ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. కరీంనగర్లోని 19, 20, 21 డివిజన్ల పరిధిలోని రేకుర్తి, సాలేహ్ నగర్, షేకాబీ కాలనీ, సాలంపుర, షేకన్ నగర్ ప్రాంతాల్లో హీరా ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబూబకర్ ఖలీద్తో కలిసి ముఫ్తీ గియాస్ మొహియుద్దీన్ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పేదలకు రంజాన్ కిట్లను, వంట సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఫ్తీ గియాస్ మొహియుద్దీన్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1500 పేద కుటుంబాలకు రంజాన్ కిట్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఇప్పుడు కూడా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గత 16 సంవత్సరాలుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింలను చేరదీసి హీరా ఫౌండేషన్ కరీంనగర్ ద్వారా ఇస్లామిక్ ఆధ్యాత్మిక సేవలను నిరంతరాయంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. హీరా ఫౌండేషన్ ద్వారా పవిత్ర రంజాన్ మాసంలో గ్రామీణ ప్రాంతంలోని పేదలకు ఉపవాస దీక్షలు, వెసులుబాటు కల్పించేందుకు బియ్యం, వంట సామాగ్రి, దుస్తులు సైతం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హీరా ఫౌండేషన్ కరీంనగర్కు పెద్ద ఎత్తున ఇతోధికంగా విరాళాలు అందించి ఆర్థిక తోడ్పాటుకు సహాయ సహకారాలు అందించగలరని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు 9346355306 ఫోన్ నంబర్ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ షేక్ అహ్మద్ హిబ్జా, ఆఫీస్
ఫరీదుద్దీన్, పిఆర్ఓ మహమ్మద్ రఫీ, అబ్దుల్ రఫే, ముఫ్తీ ఇతియాజ్ అసాది, హఫీజ్ ఫజల్, షాహిద్ హఫీజ్, అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. ये चीज़ तकसीम करते हैं, उन लोगों को जो है ना मदद फराहम करते हैं. तो मैं उम्मीद करता हूँ कि आप लोग जो है ये जो रमज़ान फूड पैक जो दिया जा रहा है आप लोगों को, उससे आप लोग इंशाल्लाह भरपूर फ़ायदा उठाएंगे. आप लोगों को जो है ना रमज़ान में रोज़े रहने के लिए काफ़ी मदद और सहूलत मिलेगी इंशाल्लाह आप लोगों को. बहुत बहुत शुक्रिया. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. ఆత్మరక్షణకు తైక్వాండో దోహదపడుతుందని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ వాణి శ్రీనివాస్ తెలిపారు. బాలబాలికలకు ఆత్మరక్షణ కోసం టైకాండో దోహదపడుతుందని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సామిల్లా వాణి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్లో జగిత్యాల జిల్లా టైకాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టైక్వాండో ఛాంపియన్షిప్ 2026 పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు చదువుతో పాటు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. టైక్వాండో ద్వారా మానసిక దృఢత్వం, క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం, ఆత్మస్థైర్యం పెంపొందుతాయన్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలకు 4 జిల్లాల నుండి సుమారు 380 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టైకాండో చైర్మన్ మంచాల కృష్ణ, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ గంధె కుమార్, జిల్లా అధ్యక్షులు గంగారం, తెలంగాణ టెక్నికల్ డైరెక్టర్ వెంకటస్వామి, 4 జిల్లాల కార్యదర్శి సంతోష్, శ్రీనివాస్, సతీష్, రాజేందర్, అఫీషియల్ రెఫ్రీస్ రాజు, నాగమణి, ధరణిధర్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఇష్కా నేత్ర వైద్యశాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే గంగులతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొని నేత్ర వైద్యశాలలో వివిధ విభాగాలను ప్రారంభించారు. వైద్యశాల ప్రారంభోత్సవంలో గంగుల కుటుంబ సభ్యులు పాల్గొని ఆసుపత్రి నిర్వాహకులను అభినందించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్య అంశాలు. హామీలిచ్చి మోసం చేయడంలో కేసీఆర్ను రేవంత్ రెడ్డి మించిపోయాడు. కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శ. తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ను నిలదీయండని ప్రజలకు పిలుపు. మంతాని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐ డిజిటల్ ల్యాబ్ను త్వరలో ఏర్పాటు చేస్తాం. సివి రామ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా మంతానిలో నిర్వహించిన జాతీయ సైన్స్ డేలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వ భూములో అక్రమ నిర్మాణాలను తొలగించాలి. అధికారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశం. సర్కారు భూములను కాపాడతామని వెల్లడి. కన్నుల పండగగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం. భక్తుల గోవింద నామ స్మరణతో మారుమ్రోగిన ఆలయ పరిసరాలు. నాలుగు దశాబ్దాల తర్వాత స్వంతింటికి చేరిన మావోయిస్ట్ మల్లోజుల వేణుగోపాలరావు కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కలిసి గాడ్చిరోలికి తిరుగు ప్రయాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.